హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఓల్డ్ సిటీలో చార్మహల్ రామాయణ మండలిని గురించి వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. నయా పైసా ఖర్చు లేకుండా ఒక దేవుడి పటం, ఓ పూలదండతో మనసుని మైమరిపించే భక్తి రసప్రదాయమైన కార్యక్రమాన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు చార్మహల్ రామాయణ మండలి వారు. లాభాపేక్షకి తావు లేకుండా అతి తక్కువ ఖర్చుతో నిరుపేదలు సైతం దైవనామ స్మరణ చేసుకోవడమే లక్ష్యంగా ఈ పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కష్ట సుఖాలను తరచి సర్వస్వాన్ని మరచి పారాయణం చేసే ఈ సంస్థ విశేషాలు వేదిక ఛానల్ ఎక్స్క్లూజివ్ గా ప్రేక్షకుల ముందుంచుతోంది. చార్మహల్ రామాయణ మండలిని 1940లో ప్రారంభించారు. రామాయణంలోని 5 దోహాలు చదివి ప్రజలకు దాని అర్థాన్ని వివరించి చెప్పడమే ఈ సంస్థ లక్ష్యం. కేవలం ఒకే ఒక్క రాముడి పట్టం పెట్టుకొని పూజ చేసుకుని రామాయణ పఠనం మొదలు పెడతారు. పారాయణం చదవడం అయిపోయాక వాళ్ళు మంచినీళ్ళు ఇస్తే తాగి వెళ్లిపోతారు. హారతిలో ఎవరైనా డబ్బులేసినా అవి పారాయణం చేసిన వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు తీసుకోరు. ఆ డబ్బంతా రామాయణ మండలికి మాత్రమే చెందుతుంది. పారాయణం చేసినందుకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా భక్తి శ్రద్ధలతో ప్రజలకు సేవ చేయడమే ఈ సంస్థ లక్ష్యం. అంతేకాదు, ఈ చార్మహల్ పారాయణ మండల్ కులాలకు అతీతం. ఎందుకంటే దీన్ని అనేక సామాజిక వర్గాల వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని 1940లో మొదలు పెట్టారు. అయితే ఇందులోనే కొంతమంది సుందరకాండను స్పెషల్ గా పారాయణం చేయాలని కోరారు. దీంతో ప్రతి ఆదివారం ప్రత్యేకించి సుందరకాండ పారాయణం చేస్తున్నారు. ఒకటో రెండో కాదు, ఏకంగా 85 ఏళ్లుగా వీరంతా ఈ కార్యక్రమం ద్వారా రామాయణంలోని సుందరకాండను ప్రజల్లోకి తీసుకెళ్తూ భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చార్మహల్ రామాయణ మండల్, ఆ చార్మహల్ మొహల్లా అంటే ఏరియాలో చాలామంది నార్త్ ఇండియన్స్ ఉంటుండే. దాంట్లో యాదవ్స్ ఉండే, ఠాకూర్స్ ఉండే, బ్రాహ్మిన్స్ ఉండే, లోధాస్ ఉండే, కాయస్త్లు ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిసి ఈ చార్మహల్ రామాయణ మండలంని మొదలు పెట్టారు. రామాయణ మండల్ చార్మహల్లో విశేషత ఏముందంటే, వాళ్ళు ప్రతి శనివారం 5 దోహాలు చదివి దానికి అర్థం అందరికీ అర్థమైనట్లు ఈ ప్రసారం చేస్తుండే. ప్రచార్ అండ్ ప్రసార్ రెండు తగిలి చేపించిండ్రు. దాని తర్వాత పూజా పురస్కార్ గురించి ఏం విధి లేదు. మాకు ఒక పటం, రాముంది పటం పెట్టుకొని దీపం నైవేద్యం పెట్టేసి పూజ చేసుకొని మొదలు పెడతారు మేము రామాయణం. దాని తర్వాత అంటే 5 దోహాస్ చదివి అర్థమైనాక ఎవరి ఇంటిలో మనం పారాయణం చేస్తున్నాం వాళ్ళు టీ లేకుంటే నీళ్ళు ఇచ్చేస్తారు. అదే మాకు పుణ్యం. మేమేం డబ్బులు తీసుకోము, ఏం చేయము. ఆర్తిలో ఎవరన్నా డబ్బులు వేస్తే కూడా ఆ డబ్బు రామాయణ మండలంకి పోతుంది, అంతనే, వేరే ఏం లేదు. ఒక్క పైసా కూడా దాని గురించి మేము తీసుకోం. ఇది 1940 నుంచి మొదలు అయింది, జరుగుతున్నది. రాను రాను
కొంచెం మందిలు సుందరకాండం సపరేట్గా చేయాలా అని రిక్వెస్ట్ చేసిండ్రు. దాని మించి మేము ఆదివారము స్పెషల్ ప్రోగ్రామ్ అని సుందరకాండం చేస్తాం, అంతే, వేరే ఏం లేదండి. ఈ మతపరమైన కార్యక్రమాన్ని దశాబ్దాలు నిర్వహిస్తున్న వారు అతి కొద్ది మందేనంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కేవలం 15 నుంచి 20 మంది గ్రూప్ ఈ సంస్థలో పనిచేస్తూ దాదాపు 8 దశాబ్దాలకు పైగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తుండడం అద్భుతమైన విషయం. పూజా కార్యక్రమం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖర్చు. డబ్బులు గుమ్మరిస్తే తప్ప ఏ పూజ పూర్తి కాని స్థితిలో చార్మహల్ రామాయణ మండలి వారు నిర్వహించే పారాయణానికి మాత్రం అనూహ్యంగా అతి తక్కువ ఖర్చు అవుతోంది. పూజా కార్యక్రమం అత్యంత సింపుల్ గా ఉంటుంది. ఈ పారాయణ కార్యక్రమంకి అయ్యే ఖర్చు కూడా అతి తక్కువ. ఈ సేవా సంస్థకి కార్యదర్శి శశి గారు, అధ్యక్షులు ప్రవీణ్ గారు. ఈ సంస్థ గురించి ప్రవీణ్ గారు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. మా దగ్గర 15 నుంచి 20 మనుషులు గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ వచ్చేసి సుందరకాండ్ పారాయణం చేస్తాం. ఇది అంతా నిశుల్క్ అనమాట, ఏం డబ్బులు తీసుకోకుండా. అండ్ పూజా విధి కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఓన్లీ హనుమంతుడి ఫోటో పెట్టుకొని పూల హారం అది ప్రసాదం పెట్టవచ్చు. దాని ప్రకారం ఎక్కువ ఏం ఖర్చు ఉండదు, చాలా సింపుల్గా. మాది ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా సుందరకాండ్ పారాయణంకి మాది ఎక్కువ మహత్వం ఇచ్చేసి దాని మీద ఫోకస్ చేస్తాం. సో పూజా విధి చాలా సింపుల్గా ఉంటుంది, ఏం ఖర్చు లేకుండా చాలా సింపుల్గా మీరు చేయొచ్చు. అయితే చార్మినార్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబం చిన్ననాటి నుంచి ఈ పారాయణం చేస్తూ వింటూ పెరగడంతో అదే ప్రభావంతో తామంతా ఈ పూజలు నిర్వహించుకుంటున్నామంటున్నారు భక్తులు. ఈ మహత్కార్యం చేస్తే అందరికీ మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే అనేక మంది తమ తమ ఇళ్లలో పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు తలపెట్టినప్పుడు ఈ పారాయణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. నమస్కారం అండి. చార్మహల్ రామాయణ మండలితో నా భార్యకి చిన్నప్పటి నుండి పరిచయం, అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి చార్మహల్లోనే ఉండేవారు. సో వాళ్ళు ఇదంతా చూస్తూ వింటూ పెరిగారు. సో మేమేమనుకున్నామంటే ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి ముందు ఒక శుభకార్యంతో దేవుడి వందనతో మొదలు పెట్టాలని ఒక ఉద్దేశంతో ఇవాళ మేము సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాం. వ్రతం తర్వాత సుందరకాండ పారాయణం పెట్టుకున్నాం. అది ఎందుకంటే ఇది కంప్లీట్ రామాయణంలో ఇది ఒక మహత్వపూర్ణమైన ఒక ఖండం. అండ్ దాని పారాయణం చేయడం వల్ల అందరికీ పుణ్యం, అందరికీ మంచి జరుగుతుంది. అందువలన మా అతిథులను కూడా పిలిచాం, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిచాం. అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ పారాయణం జరుగుతున్నాం. ఇదివరకు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చాలా ఉద్రేకంగా పాడుతారు మొత్తం టీం వాళ్ళు. కంప్లీట్ ప్యాషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్తో ఆ పారాయణం చేస్తారు. అండ్ దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం జరుపుకోవాలనుకునే వారు ఎవరిని సంప్రదించాలి అంటే ఈ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఎవరినైనా సంప్రదించవచ్చు అంటున్నారు ప్రవీణ్ గారు. చార్మినార్ లోని చార్మహల్లోనే నా భార్య ఉండేవారు. చార్మహల్ రామాయణ మండలికి కాంటాక్ట్ చేయాలంటే సెక్రటరీ గారు ఉన్నారు, శశి అని, అతనికి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వివరాలు తీసుకోవచ్చు. దానికి ఫోన్ నంబర్ ఇచ్చేసి దాని ప్రకారం మీరు బుక్ చేయొచ్చు. 8688005470 మా చార్మహల్ రామాయణ మండల్ నంబర్ ఉంది. అండ్ దీంతోనే మీరు వాట్సాప్ కానీ డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వివరాలు తీసుకోవచ్చు. అది సండేకి బుకింగ్ చేయాలంటే. హైదరాబాద్ వీధుల్లో ప్రతిధ్వనించే చార్మహల్ రామాయణ మండల్ సంస్థ గేయాలాపనలు మీరు వినాలనుకుంటే ఈ సంస్థని సంప్రదించండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.